రోమాపత్రిక 8వ అధ్యాయము 6వ వచనములో చూసుకున్నట్లయితే చదివే వారికి ఒకరికి మైక్ ఇవ్వండి. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన ఇంట్లో ఎప్పుడు కూడా సమాధానము లేదు అని అంటాం కదా. మా ఇంట్లో ఎప్పుడు సమాధానము లేదండి అని అంటున్నాం, అవునా కదా? ఏదో ఒక చిన్న చిన్న గొడవలు, పోట్లాట్లు, చికాకులు, చిరాకులు, ఏది అయినా సరే మన ఇంట్లో ఎందుకు అలా ఉంటుంది అని అంటే, ఇక్కడ బైబిల్లో ఉన్నది ఒక మాట, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. సమాధానము లేదు అని అంటే ఆత్మానుసారమైనటువంటి మనస్సు నీలో లేదు అని అర్థము. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనస్సు నీలో ఉంటే సమాధానము నీ ఇంటిలో ఉంటుంది. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరొక విషయము చూసుకున్నట్లయితే కింద చూడండి, 9వ వచనములో చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏమని రాయబడి ఉంది అక్కడ? దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు అని బైబిల్ చెప్తూ ఉన్నది. దేవుని ఆత్మ మీలో ఉంటే ఖచ్చితమైన ఆత్మానుసారమైనటువంటి స్వభావం మీలో ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మానుసారమైనటువంటి మనస్సు గురించి దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు చూడండి, ఆత్మానుసారమైనటువంటి మనస్సు విషయం పక్కన పెడితే శరీరానుసారమైనటువంటి మనస్సు గురించి కూడా ఒక విషయము చూసుకుందాం. చూడండి, అక్కడ శరీరానుసారమైనటువంటి మాట 12వ వచనములో చదువుదాం. కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించేదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఆత్మకు శరీరానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే, శరీరానుసారమైనటువంటి మనస్సు నీలో ఉండకూడదు. హల్లెలూయా. శరీరానుసారమైనటువంటి మనసు నీలో చచ్చిపోవాలి, ఆ కోరికలు చచ్చిపోవాలి, ఆ క్రియలు చచ్చిపోవాలి. అప్పుడే దేవుని జీవము నీలో బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం ఎవరు మందిరములో ఉన్నాము? మనం ఎక్కడ ఉన్నాము? జీవము గల మా ఇంట్లో ఉన్నాం. ఎక్కడున్నారమ్మా? ఏదో చెప్తున్నారు అలాగా. దేవుని మందిరములో ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవము గల దేవుని మందిరములో ఉన్నటువంటి నీవు ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉంటే సమాధానమును, ఇంకా అమ్మా జీవమును నువ్వు కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వెంత కాలము నమ్మావు అనేది కాదు, నువ్వు ఎప్పటి నుంచి. చాలామంది చెప్తారు, నేను 30 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, 50 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, 70 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, 100 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు వెళ్తా నీకెందుకు? ఎన్ని సంవత్సరాలు వెళ్తున్నావు అనేది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి నీవు క్రియారూపంగా బ్రతుకుతున్నావా అనేది కావాలి. హల్లెలూయా. దేవుని యొక్క మాట ఏమని రాయబడుతూ ఉన్నదంటే, ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగి మనము జీవించాలి. ఆత్మ ఏమి చెప్తుంది? ఆత్మ ఏం మాట్లాడుతుంది? ఆత్మ నిన్ను ఏ విధంగా నిన్ను సన్నిధికి తీసుకెళ్తుంది అంటే, ఆత్మ ఇదిగో నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఉపవాసం ఉండు, నువ్వు మందిరమునకు వెళ్ళు, నువ్వు పాటలు పాడు, నువ్వు ఆరాధన చెయ్యు, నువ్వు అన్ని చెయ్యు అని చెప్తుంది. శరీరం ఏం చెప్తుంది? తినుము నా ప్రాణమా, నా ప్రాణమా, చెప్పండి, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నిద్రించుము.
ఈ నిద్రలో ఎప్పుడు ప్రాణం ఉంటుందో ఊడిపోద్దో తెలీదు. అవునా కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీరానుసారమైనటువంటి మనసు గురించి దేవుడు చెప్పట్లేదు, కానీ శరీరానుసారమైన మనసు భూమి మీద మనము లౌకిక మన యొక్క జీవితంలో మనం ఈ లోకంలో ఉన్నాము కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనము కొన్ని ఉన్నాయి కానీ ఉండాలి లేకుండా ఉండకూడదని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆత్మ సంబంధమైన వాటి కోసం మనం వేగులు పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎటువంటి సంబంధము కలిగి ఉన్నాము అనే దానికి మనకే పాయింట్, అది మనకు తెలిసిపోతుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రోమపత్రిక 8:12 ఆ విషయం ఏమైనా మాట్లాడుతుందంటే మరొకసారి చదివి వినిపిస్తాను చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చనిపోయిన బ్రతుకుతావు. ఎక్కడ బ్రతుకుతావు? అదేంటి భూమి మీద బ్రతికితేనే కదా నాకు అన్నీ ఉంటాయి కదా? అది కాదు, నువ్వు సంపాదించుకోవాల్సినది క్రీస్తుని. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ బ్రతకాలి, ఇక్కడ కాదు. ఇక్కడ మనం చనిపోతామని అనుకుంటాం, అసలు చనిపోవటం కాదు. ఇక్కడ ఏంటి? నిద్రిస్తున్నాము, నిద్రలో నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాము? మనం ఉండవలసినటువంటి ప్రదేశానికి మనం వెళ్తాం. హల్లెలూయా. అందుకే భూమి మీద ఉన్నప్పుడు ప్రతి మానవుడు తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత లోకంలో ఉన్న వారి గురించి దేవుడు మాట్లాడట్లేదు, మందిరమునకు వెళ్ళలేనటువంటి విషయాల గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ నువ్వు మందిరమునకు వచ్చుచున్నటువంటి నీతోనే ఆత్మానుసారమైనటువంటి ఆత్మీయులైనటువంటి వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు మాత్రమే వినుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు చెవి ఉంది అన్న వాళ్ళు చెవులు పట్టుకోండి. ఈ చెవి ఉంది, ఈ చెవి ఉందా లేదా? ఉంది. ఈ చెవి ఉంది కానీ ఉంది, కానీ వినగలిగిన మనసు లేదు. హల్లెలూయా. దైవజనుడు బోధించి బద్దలు కొట్టి చేతులు వాసిపోయి ఎన్ని విధాలమైనటువంటి వాక్యమును తీసుకొచ్చి మీ ముందు పెట్టినా, అవునా కదా, అది ఎలా ఉంటుందంటే ఇలా దులిపేసుకుని అలా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరములో ఉన్నంతసేపు మన ప్రవర్తన ఎలాగుంటుందంటే పరిశుద్ధులము మేము, శుద్ధులము మేము అన్నట్టుగా ఉంటుంది మన జీవితం. హల్లెలూయా. మందిరమును విడిచి వెళ్ళిపోయిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది? వేషధారమైనటువంటి జీవితము. హల్లెలూయా. ఈ వేషధారణ దేవునికి నచ్చలేదు. హల్లెలూయా. ఇదే దేవుడు అంటున్నాడు, ఆత్మానుసారమైనటువంటి మనస్సు నీలో ఉంటే, హల్లెలూయా, ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు నీలో ఉంటాయి, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసము నీలో ఉంటుంది, ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరేపణ నీలో ఉంటుంది, ఆత్మ సంబంధమైనటువంటి బలము నీలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆత్మతో నింపబడితే, అగ్నితో నింపబడితే, అభిషేకముతో నింపబడితే నువ్వు దేవుని రాజ్యములో నువ్వు అక్కడ బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చనిపోయినా అక్కడ బ్రతుకుతావు. హల్లెలూయా. శరీర క్రియలు ఇక్కడ చచ్చిపోతాయి, అవునా కదా? ఆత్మ మనల్ని అక్కడ చేరుస్తుంది. హల్లెలూయా. అందుకే ఒక పాట ఉంది కదండి, శరీర క్రియలన్నీ నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీ నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, బలహీన సమయములో నన్ను బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా.
ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి జీవమును నదిలాగా ప్రవహించాలి. నీ భక్తి అంచులు అంచులు ఎదగాలి. నీ భక్తి ఎత్తుకు పెరుగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉన్నట్టుగా ఉండకూడదు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయం చదువుకుందాం. చూడండి బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనము చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో సమస్తము సమకూడి మరి ఇంకేంటి? ఆత్మ సంబంధమైన విషయముల కొరకు నువ్వు పోరాడితే దేవుడు నీకు ఏది కావాలో అది సమస్తము నీ కోసము సమకూర్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయం చూసుకున్నట్లయితే చూడండి 26వ వచనం చదవండి. 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియను గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆత్మను నువ్వు పొందుకుంటే నువ్వు ప్రార్థన చేయలేనటువంటి సమయంలో, బలహీనమున్నటువంటి సమయంలో, నువ్వు అనారోగ్యముతో బాధపడుతున్న సమయంలో, నువ్వు ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమని రాయబడిందో చూడండి ఇక్కడ. ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయని అవసరం లేదు. ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసము నీలో ఉంటే నువ్వు బలహీనత సమయంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో నీ పక్షమున ఆత్మ ఏం చేస్తుంది? యుద్ధము చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పులవాడు వచ్చాడే అనుకుందాం మన దగ్గరికి. అప్పులవాడు వచ్చినప్పుడు వాడు సమాధానం ఎంత చెప్పినా వాడు కదలతలేదు, ఇంచు కూడా కదలతలేదు. మరి ఏంటి పరిస్థితి? నువ్వు ఆత్మను పొందుకుంటే, అయ్యో ప్రభువా నువ్వు చెప్పావు, సంఘములో పాస్టర్ గారి ద్వారా తెలియపరిచావు, విశ్వాసుల ద్వారా తెలియపరిచావు, దర్శనము ద్వారా తెలియపరిచావు, వాక్యము ద్వారా తెలియపరిచావు. నా బుద్ధి హీనత ఏమైపోయిందంటే గడ్డి తినింది. ఇప్పుడు నేను తెలుసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు అప్పులోడు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మన ఇంట్లో సమస్యలు తీరలేనటువంటి పరిస్థితి, మన ఇంట్లో వివాహం జరగలేనటువంటి పరిస్థితి, మన ఇంట్లో కార్యములు జరగలేనటువంటి పరిస్థితి, మన ఇంట్లో అనేకమైన రోగముల చేత బాధపడుతున్నటువంటి పరిస్థితి, మన ఇంట్లో ఇదో అనేకమైన సమస్యల గుండా వెళుతున్నటువంటి పరిస్థితిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆత్మ నీ పక్షమున యుద్ధము చేయుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే, దేవుని ఆత్మను పొందుకుంటే, దేవుని అగ్నిని పొందుకుంటే, ఆత్మానుసారమైనటువంటి జీవితం కలిగి ఉంటే దేవుని ఆత్మ నిన్నేం చేస్తుందంటే ఉజ్జీవానికి తీసుకొస్తుంది, నిన్ను బలపరిచేటటువంటి శక్తితో నింపుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వారు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ దేవుని ఆత్మ ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యము నీ ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అది నా కొరకే, అది నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు అని నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో నీ జీవితంలో అది జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వాసముతో ఉండి అడిగితే, హల్లెలూయా, హల్లెలూయా, నా పట్ల అది చేయండి ప్రభువా, ఆ ఆత్మ నా పక్షమును యుద్ధము చేసేటటువంటి శక్తిని నాకు ఇవ్వండి ప్రభువా. ఇదిగో నేను సతమితమైపోతున్నాను, నా జీవితము ఎందుకు పనికి రాకుండా పోతుంది ప్రభువా. ఇదిగో ఆత్మ లేకపోతే, ఇక్కడ చూడండి బైబిల్ గ్రంథంలో ఒక విషయం చూద్దాము. 9వ వచనములో, 8వ అధ్యాయము 9వ వచనములో లాస్ట్ లైన్లో చూడండి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు అమ్మా చెప్పండి, ఇప్పుడు కాడని చెప్పండి. క్రీస్తు ఆత్మ మీలో లేకపోతే ఎవరు వారు కాదు. నీ కడుపును పుట్టిన పిల్లలు పుట్టారే అనుకుంది, అప్పుడు నీ పిల్లలు అవుతారా, పరాయి వాళ్ళ పిల్లలు అవుతారా? చెప్పండి.
అయ్యా ప్రభువా, అబ్బా తండ్రి అని ఏడుతున్నావు కదా, మొరపెడుతున్నావు కదా, గోజాడుతున్నావు కదా, నిట్టూర్పు చెందుతున్నావు కదా, కన్నీరు కారుస్తున్నావు కదా, దుఃఖకాంతులలో రాలువా ఏడుస్తున్నావు కదా, దుఃఖిస్తూ ఉన్నావు కదా, వేదన కలిగి ఉంటున్నావు కదా, భక్తి చేస్తూ ఉన్నావు కదా. అయితే నువ్వు కుమారుడువా కుమార్తెవా నువ్వు పరీక్షించుకో. హల్లెలూయా, హల్లెలూయా. నేను కుమారుడిని, నీ కుమార్తెని, నేను ఆయన బిడ్డని నువ్వు అనుకోవటం కాదు. ఆయన నిన్ను కుమారుడుగా, నిన్ను కుమార్తెగా ఎంచుకుంటున్నాడా లేదని కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కింద విషయంలో చదువుకుందాం. చూడండి 15వ వచనం చదవండి. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని పిల్లలని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు గర్విస్తూ ఉన్నావు, నువ్వు అనుకుంటున్నావు. ఆయన పిల్లలైనటువంటి వారు ఆత్మను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటున్నాడు కదా. ఇక్కడ ఏమని అంటున్నాడు? ఎటువంటి ఆత్మ ఇచ్చాడంట? వారసులుగా. అక్కడ కిందకి వెళితే వారసులుగా చేశాడంట దేవుని. చూడండి, కిందకి వెళ్ళండి. పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో క్రీస్తు అనబడిన ఎడల క్రీస్తుతోడ వారసులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటిలో పుట్టినటువంటి ఫస్ట్ పుట్టారనుకోండి, ఏమంటారు? ఏకైక పురుషుడు పుట్టాడు, వారసుడు పుట్టాడు అని అంటారా లేదా? మరి మన తండ్రి మనలను వారసులుగా చేయాలని ఆయన ఉద్దేశం మనకు ఉందా లేదా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆయన దగ్గర నుంచి వచ్చావు. నువ్వు ఎక్కడి నుంచి నువ్వు పెరుగుతున్నావు? ఆయన పెట్టేటటువంటి ఆత్మీయమైన ఆహారము పెట్టడము ద్వారా నువ్వు పెరుగుతున్నావు. అయితే దేవుని యొక్క పిల్లలు చాలా జాగ్రత్తగా వినండి. ఆయన పిల్లల వారము అని అనిపించుకోవాలి. మనము ఆయన వారసులము మనము అనిపించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం చదువుకుందాము. ఆత్మానుసారముగా మనము జీవించినట్లయితే, అంటే ఆత్మ ఉంది అనుకుంటే ఇది జ్ఞానానికి మూలముగా తీసుకొస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది జ్ఞానానికి మూలమైనటువంటి విషయము. నీలో పరిశుద్ధాత్మ ఉందంటే, నీలో ఆత్మ ఉందంటే, దేవుని ఆత్మ ఉందంటే నువ్వు జ్ఞానము కలిగి నడుచుకుంటావు. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక 12వ అధ్యాయములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పుచున్నటువంటి మాట చూడండి. 12వ అధ్యాయం 11 చదువుదాము. 11, 12. మందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆసక్తి విషయంలో మీలో ఆశ ఉండాలి. అయ్యా, నేను నీ ఆత్మను నేను పొందుకోవాలి, నీ పరిశుద్ధాత్మని నేను పొందుకోవాలి, నీ బిడ్డని నేను అనిపించుకోవాలి, నీ వారసుడుగా, నీ వారసులుగా నేను ఆ పేరు తెచ్చుకోవాలని నీకు విశ్వాసం ఉంటే, నీకు ఆ యొక్క మాట నీ మనసులో ఉంటే, ఆ మాట నీ మనసులో నుంచి మెదులుతూ ఉంటే, దేవుడు ఏం అక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆసక్తి విషయంలో ఆశ ఉంటుందా లేదా? ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడా లేకుంటే దాన్ని వ్యర్థపరుస్తాడా? తృప్తిపరుస్తాడు. ఆయన ఆశపడ్డటువంటి ప్రాణాన్ని దేవుడు ఎప్పుడు తృప్తిపరిచే దేవుడే ఆయన, మన దేవుడు. అవునా కదా? మరి అలాంటి దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఆసక్తి విషయములో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమలయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో మనం ఏముండాలి? పట్టుదల మనలో ఉండాలి. మనం ఒకరి దగ్గరికి వచ్చి నాకు అది చేయవా అని అనకూడదు. నీ వంతు నువ్వు చెల్లించేసేలా. హల్లెలూయా. ఆ వరం నీకు ఎందుకు ఇవ్వడు దేవుడు? నువ్వు అడిగితేనే కదా ఇస్తాడు. ఏది అడిగినా ఆయన ఇస్తాడా లేదా? ఆయన ఏదైనా ఇస్తాడని పాడతాము కదా పాట. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా.
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. పాట పాడతాం, అవునా కదా? అయ్యా నువ్వేమైనా చేయగలవు, ఏదైనా జరిగించగలవు, కథ మొత్తం నీలోనే ఉంది అంటాం, అవునా కదా? నీకు సమస్య వస్తే ఎక్కడెక్కడ పరిగెడతావు? నీకు బాధ వచ్చింది, ఎక్కడ పరిగెడతావు? నీకు కష్టం వచ్చింది, ఎక్కడ పరిగెడతావు? దేవుడు అంటున్నాడు, నువ్వు మోకాలు వేసి నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. దేవుడు చెప్తే మనం ఎక్కడ పరిగెడతాం? బైబిల్ ఇచ్చుకొని పరిగెడతా ఉంటాము, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని అనట్లేదు. నీ వంతు నువ్వు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం ఎలాగుందంటే, ఒక దైవజనుడు, చాలా జాగ్రత్తగా వినండి. ఒక దైవజనుడు ప్రార్థన పూర్వకంగా ఉన్నటువంటి ఆత్మ ఫలాలు కలిగినటువంటి దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఆయన చాలా మంది ఆసక్తితో ఆయన చెప్పేటటువంటి ప్రతి మాట వింటుంటే ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్తున్నారనమాట. ఏమనని అంటే, అయ్యా అయ్యా మా ఇంట్లో మాకు ఒక గేదె ఉందయ్యా. ఏముంది? చాలా జాగ్రత్తగా వినండి. ఏంటి ఎప్పుడు ముగిస్తారో ఏంటో అమ్మగారు. ఎక్కిందే 8:30కో 8ంటికో ఎక్కారు అనుకుంటున్నారా? చెప్పండి అన్న వాళ్ళ చేతులు పెట్టండి. నాకు ఆశ ఉండాలి కదా, మీలో ఏముందో అనేది తెలుసుకోవాలి కదమ్మా. చెప్పాలా వద్దా? చెప్పాలన్న వాళ్ళు ఇక్కడికి ఎత్తుతున్నారేంటి? అంటే ఇంతవరకే, అంటే ఇంత ఏమో ఎత్తకపోతే బాగోదు కదా. మరి చెయ్యి అన్నది ఇలాగ ఉండాలి, ఎంతవరకు రావాలి. ఇది చెయ్యి అంటారు, ఇదేమంటారు? భుజము అంటారు. నువ్వు చెయ్యి చాపనంటే నువ్వు ఎక్కడ చాపుతున్నావు? ఇక్కడ చాపుతున్నావు. ఇది చెయ్యి ఎలాగవుతుంది? ఇది భుజం అవుతుంది కదా, ఇది చెయ్యి అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరి ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పింది అనమాట ఆ సహోదరి. సాక్ష్యం చెప్పి, మా గేదె ఏంటంట, మా గేదె అది ప్రసవం అవ్వట్లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అని చెప్పిందంట. ఆ ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆ రోజు మొదలుకొని దైవజనుడు 6 నెలల వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. ఈ దైవజనుడు చెప్పుచున్నటువంటి మాటను విని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట. ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ దైవజనుడు 6 నెలలు అయిపోయినా కానీ అమ్మో ఏ మాట చెప్పట్లేదంటే, సహోదరి కనపడతలేదంట మందిరంలో. తర్వాత ఆ దైవజనుడికి భయం వేసేసిపోయిందంట. ఏమని? జరిగిందో లేదో ఏంటో, ఆమె ఎందుకు కనపడతలేదు ఏంటో, ప్రార్థన కూడా రావట్లేదు ఈ మధ్య అనుకున్నారంట. ఎలాగైనా ఈరోజు సంఘంలో నేను చూడాలి అనుకున్నారంట. ఆమెను చూశారంట. ఆ దైవజనుడే వెళ్ళాడంట. ఆరాధన అయిపోయిన తర్వాత, అమ్మా మీ గేదె ఇంకా అని అడిగాడంట దైవజనుడు. అడిగితే, అయ్యో పాస్టర్ గారు అయ్యిపోయి అది ఎక్కడండి బాబు, దానికి పిల్ల పుట్టేసింది, ఆ పిల్లను కూడా ఆ తల్లిని కలిపి ఈ రెండిట్లని అమ్మేసుకున్నాము, అమ్మేసిన సొమ్ముతో మేము తినేసాము. నేను నీ కోసం ఉపవాసం ఉండి ధారాళంగా నేను ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనను నువ్వు ఆలకించకుండా, చెప్పకుండా, ఒక మాట కూడా నాకు చెప్పకుండా నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటూ పోయావు. ఇప్పుడు ఏం పని చెప్పండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీరు ఎలా ఉంటారంటే, దైవజనుల మీద ఆ దేవుడు అంటాడు కదా, భారం మోయిచున్న సమస్త జనులారా మీరు మా యొద్దకు రండి అని అంటాడు. ఆ భారం మీద మోపండి అని దేవుడు అంటే మీరేం చేస్తారు? దైవజనుల మీద వేసేస్తారు. మీరు మటుకు ఏమవుతుంది? ప్రార్థన పాయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా వినండి. ఇది జ్ఞానము కలిగినటువంటి దైవజనుడు ఎవరు అంటే సొలొమోను గురించి మాట్లాడుకుందాము. దైవజనుడి గురించి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనము చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథములో నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. నీ జ్ఞానం ఏ పాటిది?
నీ సొంత ఆలోచన ఏ పాటిది? దయచేసి జ్ఞానముకు మూలము ఆయనే. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జ్ఞానానికి మూలమైన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జ్ఞానము మనకుంటే మనకు అన్ని విషయములో దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జ్ఞానము లేక మనం ఏం చేయాలో మనకు తెలియటం లేదు, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు, ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు, ఎలా భక్తి చేయాలో తెలియట్లేదు, ఎలా సహవాసం చేయాలో తెలియట్లేదు, ఎటువంటి నిరీక్షణ కలిగి ఉండాలో తెలియట్లేదు, విశ్వాసములో ఎలా పెంచుకోవాలో తెలియట్లేదు, సహవాసమందు ఎలాగ మనం బ్రతకాలి అనేది తెలియక, జ్ఞానము లేక ఇవన్నీ తెలియక జీవిస్తున్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానము నీలో జ్ఞానము కొద్దివని ఎడలా నన్ను అడుగుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయననే అడుగు తెలుసుకోమంటున్నాడు. చూడండి మరొక విషయము, 8వ వచనము చూడండి. 8వ వచనము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువై కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నాకు బలహీనత వచ్చింది, అయ్యో పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పొద్దుగులా ఎల్లక్కర్లా. నీకు బలహీనత కంటే ముందు ఎక్కువ బలము కావాలంటే నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే, ఏ భక్తి చేస్తే నీకు ఆ భక్తిని పెట్టి నీకు దేవుడు ప్రతి ఆరోగ్యమును ఐశ్వర్యమును అన్నీ ఇచ్చేస్తాడు. హల్లెలూయా. లాస్ట్గా మనం చదువుకున్నట్లయితే ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము చూడండి. నేను ముగించేస్తున్నాను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీకెటువంటి అవసరం ఉన్నదో, ఆత్మ సంబంధమైన విషయం అవసరం ఉన్నదా? నీ బిడ్డలో వివాహము విషయంలో అవసరం ఉందా? లేకుంటే కుటుంబంలో సమాధానం లేనటువంటి అవసరం ఉందా? అది ఏ అవసరమైనా కానీ క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చబడును.